స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడం, అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం, వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడంతో మదుపర్లకు లాభాల పంట పండింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పడిపోవడంతో మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 2900 పాయింట్లు లాభపడి 77,562 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 873 పాయింట్లు లాభపడి 23,995 వద్ద ముగిసి 24,000 మార్కుకు కాస్త దూరంలో నిలిచింది. దీంతో మదుపర్ల సంపద ఏకంగా 15 లక్షల కోట్లు పెరిగింది. అంతర్జాతీయ కారణాల వల్ల కొద్ది రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,49,830 రూపాయలుగా, 22 క్యారెట్ల బంగారం ధర 1,37,340 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 2,54,900 రూపాయలుగా ఉంది. మరోవైపు కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండోసారి యథాతథంగా ఉంచింది. రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.9%గా నమోదు కావచ్చని అంచనా వేశారు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో చమురు ధరలు భారీగా దిగొచ్చాయి. గతంలో బ్యారెల్ ధర $110 దగ్గరలో ఉండగా ఇప్పుడు 8% తగ్గింది. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గనుండడం మార్కెట్లకు అనుకూలంగా మారింది. అలాగే ఆర్బీఐ రెపో రేట్లను యథాతథంగా ఉంచడం సైతం మార్కెట్లకు కలిసొచ్చిందని నిపుణులు భావిస్తున్నారు.